ఏమనుకున్నారు భయ్యా? నక్రాలు చేస్తే నరాలు తీస్తాం, ఎక్కువ తక్కువ మాట్లాడకుర్రి, నాలుకే కట్ చేస్తాం, తోలు తీసి ఎండేస్తాం, కోదండం ఎక్కించి కొడతాం, బొక్కలు చూర చూర చేస్తాం. ఎట్లా కనపడుతున్నాం మీకు? ఏమనుకుంటున్నారు మా గురించి? మాతోనే పెట్టుకుంటారు భయ్యా. అగో ఏంది శృతి మొత్తం బెదిరించుడికి ఎగబడుతున్నదని చూస్తున్నారా? నాకేడొస్తుంది అన్న బెదిరించుడు? మరి ఎవరని ఇమిటేట్ చేస్తున్నావు అని అడుగుదాం అనుకుంటారా? ఆగుర్రి, మీరు అడగకుర్రి, ఈ వార్త ఏంటిదో చూడుర్రి. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టే ఉన్నది పోర్రి తెలంగాణలో రాజకీయం. ఇప్పుడు అధికారం మొత్తం షెయి పార్టోళ్ళదేనాయే, సర్కారు ఆళ్లదేనాయే, రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అయిపాయే. అందుకేనేమో షెయి పార్టీ లీడర్లు అసలుకే ఆగుతలేరు. మా జోలికొస్తే మంచిగుండది, మా పార్టీని, మా ఎమ్మెల్యేని, మా మంత్రిని, మా సీఎం ని ఎవరన్నా అంటే ఊకోం చూడుర్రి అని డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు. కావాలంటే ఇటు చూడుర్రి. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోరు జారితే తస్మత్ జాగ్రత్త బిడ్డ, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం, నువ్వు జైలు పోయేది ఖాయం. ఇన్నారు కదా ఈ అన్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య షానొద్దులకెళ్లి ఎమ్మెల్యే అయిదామని చూసి ఆఖరికి మొన్న కూసున్నాడు ఎమ్మెల్యే కుర్సీలా. అందుకేనేమో సీట్ ఇచ్చిన రేవంతన్ సార్ మీద మస్తు ప్రేమ పెంచుకున్నాడు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నాడు కావచ్చు. ముఖ్యమంత్రి రేవంతన్ సార్ మీద ఎవరన్నా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకోడట. ముఖ్యమంత్రి కుర్చీకి మర్యాద ఇయ్యాలే అన్నట్టు మాట్లాడిండు సారు. నిజమే సారు, ముఖ్యమంత్రి సీట్ల ఎవరు కూసున్నా మర్యాద ఇచ్చుడే. కాకపోతే ముఖ్యమంత్రి పాటించే మర్యాద సుతం ఒకటి ఉంటది, విలువ కాపాడుకునే పద్ధతి ఉంటది. ముఖ్యమంత్రి లెక్కల ముఖ్యమంత్రి ఉంటే ఆయనకిచ్చే మర్యాద ఆయనకిస్తాం అంటున్నారు జనాలు. అప్పట్లో రేవంతన్ సారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం సీట్ల కూర్చున్న కేసీఆర్ సారును అన్న మాటలు సుతం యాద్ చేస్తున్నారు. ఇదే మర్యాద అప్పుడు పాటించేదుండే అంటున్నారు. బీర్ల ఐలన్న సారు ముచ్చట గిట్లుంటే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏకంగా మీడియోలనే బెదిరిస్తున్నాడు. మేము కూడా ఈనాడు కఠిన తీసుకున్నాం అనుకోండి, ఇది మాత్రం రాసి పెట్టుకుని ప్రతి ఈ పబ్లిక్ సమక్షంగా చెప్తాను. మేము నిర్ణయం తీసుకున్నాడు, మీ పేపర్లు గాని మీ టీవీలు గాని ఈ ఉమ్మడి జిల్లాలో సగానికి పడిపోతున్న పేరు ఇంకో పేరు పెట్టాడు. ఇన్నరా డైరెక్ట్ కెమెరాల ముంగట మైకు పట్టుకొని మరి ఎట్లా బెదిరిస్తున్నాడో గిట్లుంటదన్నట్టు. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. ఏదన్నా క్వశ్చన్ చేస్తే మీడియోళ్లను బెదిరియాలే, గెదుమాలే, కేసులు పెట్టాలే, ముఖ్యమంత్రిని నిలదీస్తే మీ సంగతి చూస్తామని హుకుమతి ఇయ్యాలే. మంచిగున్నది మీ ప్రజాపాలన అని మస్తు మెచ్చుకుంటున్నారు పోరి పబ్లిక్.